ఒక హెల్తీ ఇన్‌స్టాంట్ హోమ్‌మేడ్ పులిహోర మిక్స్ ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూయించబోతున్నాను. మార్కెట్‌లో దొరికే ఇన్‌స్టాంట్ పులిహోర కన్నా ఇది 100% హెల్తీ అండ్ టేస్టీ. అస్సలు ల్యాగ్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ అయితే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక కప్‌ని మెజర్‌మెంట్‌గా పెట్టుకొని దినుసులన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. వీటికి కావాల్సిన దినుసులు ఏంటంటే ఒక కప్ ధనియాలు, నువ్వులు, మినప్పప్పు అండ్ శనగపప్పు. గైస్ వట్టి మిరపకాయలు కూడా కావాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి రోస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే అరోమా వేరే లెవెల్ అనమాట. ఇల్లంతా అదే అరోమాతో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే వట్టి మిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవైతే మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు క్వాంటిటీ తీసుకోవచ్చు. మనం డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూల్ అయ్యాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కో ఐటమ్ని సపరేట్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ధనియాలు, శనగపప్పు అండ్ మినప్పప్పు ఒకేసారి మిక్సీ చేస్తున్నాను. నువ్వులు మాత్రం సపరేట్గా మిక్సీలో గ్రైండ్ చేస్తాను. ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మినప్పప్పు, ధనియాలు ప్రాపర్గా గ్రైండ్ అవ్వవనిపిస్తుంది నాకు. యాక్చువల్గా మినప్పప్పు ఏమో ప్రోటీన్కి మంచి సోర్స్, నువ్వులేమో కాల్షియం ఉంటుంది, ధనియాలేమో డైజెషన్కి మంచిది. ఈ రెసిపీ మాత్రం కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ గైస్. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టాక ఎండుమిర్చిని కూడా నేను సపరేట్గా మిక్సీ చేసుకుంటా అనమాట. మీరు డైరెక్ట్గా కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఇలా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవడం నచ్చుతుంది. ఈ రెసిపీ నేను మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. తను హైదరాబాద్కి వచ్చినప్పుడంతా ఒక 2-3 టైమ్స్ చేసేవారు. సో నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి స్టోరేజ్ కంటైనర్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా లమ్స్ లేకుండా ప్రాపర్గా చేతితో కలుపుకోవాలి. నువ్వులు కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ యూస్ చేసామంటే ఈక్వల్గా మిక్స్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని పక్కన పెట్టేసి అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మనం ప్రిపేర్ చేసే ఫుడ్కి మెయిన్ ఇంగ్రీడియంటే చింతపండు కాబట్టి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే చింతపండు నానబెట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే డ్రై రోస్ట్ ప్రాసెస్ చేసామో అదంతా అయ్యేలోపు చింతపండు అయితే పులుసు సెట్ అవుతుంది. ఇప్పటి వరకు ప్రిపరేషన్ అయ్యింది. ఇప్పుడైతే అసలైన ప్రాసెస్లోకి వచ్చేద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, మనం నిల్వ ఉండడానికి చేసుకుంటాం కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు అన్నీ ఇంకా సేమ్ మనము పులిహోర ఎలా చేసుకోబోతున్నామో అలా పల్లీలు, శనగపప్పు, వట్టిమిర్చి అవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ 100% న్యాచురల్ గైస్. గర్కా స్టైల్ పులిహోర విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ వర్కింగ్ ఉమెన్. ఇవన్నీ వేగినాక చింతపండు రసం ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాక స్లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు ఓకే ఉడికింది అని మనకు అర్థమైపోతుంది కదా. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది కొంచెం హ్యూజ్ ప్రాసెసే. మనం వీకెండ్స్ టైం స్పెండ్ చేసి చేసుకున్నామంటే వీక్ డేస్కి ఈజీ అవుతుంది. ఆఫీస్కైనా స్కూల్ బాక్స్కైనా సింపుల్గా పెట్టొచ్చు. వెరీ హ్యాండీ అనమాట. అసలు మీరు స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ప్రాపర్గా గమనించినట్టయితే నేను ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసినప్పుడు కూడా నేను సాల్ట్ యాడ్ చేయలేదు అనమాట. లాస్ట్లో నేను ఎప్పుడైతే యూజ్ చేయాలనుకున్నానో రైస్ వేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాము. ఒక 10-15 మినిట్స్ అయ్యాక మనకు ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అనమాట. ఇది ప్రాపర్గా ఉడికింది అని తెలుసుకున్నప్పుడు మనం స్టార్టింగ్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని స్లోగా కొంచెం లమ్స్ లేకుండా కలుపుకోవాలి, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఆబ్వియస్గా లాంగ్ ప్రాసెస్ బట్ 100% హెల్తీ. బయట దొరికే ఇన్స్టాంట్ పులిహోర మిక్సీల కన్నా ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1.5 మంత్ వరకు ఈజీగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా మనం దినుసులు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేస్తూ స్లోగా మిక్స్ చేస్తున్నప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుంది. చాలా 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 బాగుంటుంది. అప్పుడే మనకు ఆకలి స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఇన్స్టాంట్ పులిహోర మిక్స్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయ్యాక ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1.5 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు మీకు ఈజీగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకొని తినేయచ్చు. ప్రాసెస్ అయితే ఇక్కడితో అయిపోయింది. బట్ ఇప్పుడు రాబోయేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇంట్లో కొత్త ఆవకాయ పెట్టినా ఇలాంటి ఏదైనా పులిహోర మిక్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా కడాయిలో కొంచెం పెట్టుకొని రైస్ కలుపుకొని తినడం అయితే అందరికీ ఆల్మోస్ట్ అలవాటు ఉంటుంది. మీరు గమనించినట్టయితే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఫైనలీ ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట. మా అందరికీ అయితే ఇది చాలా ఫేవరెట్. మా అత్తయ్య చేసేవారు అనమాట. నేను నేర్చుకున్నప్పటి నుంచి ఇది నేను 3rd టైం ప్రిపేర్ చేయడము. టేస్ట్ ఎంత బాగుందంటే కడాయిలో ఉన్నప్పుడే అందరం అయిపోగొట్టేసామన్నమాట. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.